బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అంటే ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఫస్ట్ టైం వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ 2026-27కు సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ అది కూడా ఆదివారం రోజు ప్రవేశపెట్టబోతోంది. సాధారణంగా అయితే హాలిడేస్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీ లేనప్పటికీ కూడా మోడీ సర్కార్ మాత్రం ఆ రూల్ మొత్తం బ్రేక్ చేయబోతుందని చెప్పాలి. సో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ జనవరి 31లో ప్రారంభం కాబోతున్నాయి. సో మొదటి రోజు 2 సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రసంగిస్తారు. ఆ తర్వాత అట్ ది సేమ్ డే ఆర్థిక సర్వేను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అండ్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రాబోయేటువంటి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఉందో, కొత్త ఆదాయ పన్ను చట్టం, సో అది దాన్ని కూడా అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ బడ్జెట్ లో కొంతవరకు అంటే గతంలో ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఈసారి కూడా సామాన్యులకు కొంత పన్ను రాయితీలుతో పాటు మిడిల్ క్లాస్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంత ఊరటనిచ్చేటువంటి ప్రకటనలు కూడా ఉంటాయని తెలుస్తోంది. మోరోవర్ ఏంటంటే ఇందులో ఈ నిర్మలా సీతారామన్ విషయానికి వస్తే కూడా ఒక రికార్డ్ అనే చెప్పాలి. వరుసగా 9వ బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమె ఆర్థిక మంత్రిగా ఒక రికార్డు సృష్టించబోతుందని చెప్పాలి. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే చిదంబరం 9 సార్లు ప్రవేశపెట్టారు. అయితే వరుసగా 9 సార్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత మాత్రం నిర్మలా సీతారామన్ అని చెప్పాలి. ఏదేమైనా కానీ ఈసారి మాత్రం కొంత అంటే రాబోయే ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ఉన్నాయి 2026 సంవత్సరంలో. సేమ్ టైం అటు కేరళ ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. సో ఎన్ని ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ కొంత ఇంపార్టెంట్ అని చెప్పాలి కొంతవరకు మధ్యతరగతి ప్రజలకు. అంటే లాస్ట్ టైం ఢిల్లీ ఎలక్షన్స్ టైంలో ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకు చాలా ట్యాక్స్ బెనిఫిషన్ రావడం జరిగింది. సో ఇప్పుడు అదే దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఓటర్స్ ఉంటారు కాబట్టి సో అది బేస్ చేసుకుని మోర్ ఓవర్ జిఎస్టీ పైన కూడా మొన్న చాలా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ట్యాక్స్ విషయంలో కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది గతంలో. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత అంటే ఢిల్లీ ఎలక్షన్స్ కు ఒకలాగా బీహార్ ఎలక్షన్స్ ఎట్లా జరిగిందో జిఎస్టీ విషయంలో, సో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కొంత మధ్యతరగతి ప్రజలకు కూడా చాలా వరకు బెనిఫిట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా కానీ ఈసారి మాత్రం ఈ బడ్జెట్ లో సామాన్యులకు కొంత ట్యాక్స్ రాయితీ ఉంటుంది, మధ్యతరగతి ప్రజలకు కూడా కొంత ఊరటనిచ్చేటువంటి ప్రకటనలు ఉండబోతున్నట్టుగా మాత్రం ప్రస్తుతానికైతే కనిపిస్తోంది. సో చూడాలి ఎట్లా ఉండబోతోంది ఏంటన్నది మాత్రం చూడాలి. అండ్ దేశ రాజకీయ వ్యవస్థలో కూడా చాలా పెద్ద మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. అండ్ కొన్ని కీలకమైనటువంటి బిల్లులు కూడా ఈసారి తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అండ్ దాంట్లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేటువంటి విధానం ఏదైతే 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ ఉందో సో దానిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ గతంలో ఇంకొక అంశాన్ని బలంగా తీసుకొచ్చారు. 30 రోజులు జైల్లో ఉంటే మంత్రులను పదవి నుంచి తొలగించేటువంటి బిల్లు మీద కూడా ఈసారి చర్చ జరగబోతోంది. ఈ బిల్లులు కనుక ప్రవేశపెడితే వాస్తవానికి దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.